సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్కి చికెన్ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడంత పసుపు, ఒక స్పూన్ కారం, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ బియ్యం పిండి, ఇవన్నీ వేసి కలుపుకుందాం. ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మసాలాలు మొత్తం చికెన్ పట్టేలా కలుపుకుందాం. ఇందులో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకుందాం. వాటర్లో వేసి కలిపి పెట్టాను. కొంచెం వాటర్ వేసుకుందాం. మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. చికెన్ బాగా ఫ్రై అయింది. ఒక ప్లేట్లో తీసుకుందాం. బాండి పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఒక గుడ్డు వేసి ఫ్రై చేసుకుందాం. గుడ్డు మొత్తాన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాం. గుడ్డు ఫ్రై అయింది. ముక్కలన్నీ తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాం. ఇదే ఆయిల్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసి వేయించుకుందాం. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, 1 కప్పు బీన్స్ వేసి వేయించుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకుందాం. ఇందులోనే క్యాబేజీ కూడా వేసుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ వేగినవి. ఇందులో గుడ్డు వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసులు వేసి బాగా వేయించుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుందాం. పొడి పొడిగా ఉడికించి పెట్టాను. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఇందులో వెనిగర్ ఒక 2 స్పూన్లు, సోయా సాసు ఇది ఒక 2 స్పూన్లు, ఇందులోనే 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, కారం. మసాలాలన్నీ రైస్కి పట్టేటట్టు కలుపుకుందాం. చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం.
సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.